ఇక్కడనే మాది గుండ్లపోచంపల్లి. ఎట్లా ఎమ్మెల్యే ఏమైనా పనులు చేస్తుండా? ఏం చేస్తుండన్నా? ఏం మంచిగా చేస్తున్నాడు. పాలమ్మి పూలమ్మి కష్టపడ్డా నేను నా ప్రజలను ఆయన ఎవరికి చేస్తుండో, ఆయనకు సాయం అయిన వాళ్ళకి ఆయన చేస్తున్నాడు. కానీ మాకు వచ్చిండు అన్నట్టు కానీ ఒక్క పనన్న మంచిగా చేసి చూపిస్తలేడు అసలు ఆయన. మేమైతే మోడీకే చేస్తాం. మోడీ ఎందుకు? బీజేపీకి ఏం చేసిండు? ఆయన కూడా చేసేది మంచిగా చేస్తుండు న్యాయంగా. తెలుసా మోడీ? తెలుసు. బీజేపీ పెద్ద మనిషి కదా. బీజేపీనా? బాగానే తెలుసు. వాళ్ళు ఆయన కూడా బిఎస్ఎన్ఎల్ బీజేపీ నుండి ఓలూరు తెలుసా? ఈటల రాజేందర్ ఆయనకి వేస్తారా ఓటు? చేస్తాము. ఎందుకే ఎవరు మంచిగా చేస్తారో వాళ్ళకే ఇస్తాం. అంతేనా? అంతే. మళ్ళీ మోరీలు తీయాలన్నప్పుడు ఈ మన్ను తీయాలని అంటే మీరు ఎత్తిపోసుకోరు అని అంటారు. మళ్ళీ వాళ్ళు జీతం తీసుకుంటారు. పని ఏం చేస్తున్నా? మాకేం లేదు, గ్యాస్ లేదు, ఏది లేదు. ఇంకా ఇయ్యలే మాకు. బస్సు ఫ్రీగా పోతున్నారు. బస్సు ఒకటి ఫ్రీ పెడితే అయిపోతుందా? ధరలు ఇరలు ఏమన్నా తగ్గించి ఆయన కూడా అత్తగారింటికి పోతే టికెట్ పట్టదు కదా అని పెట్టిండో ఏమో. మళ్ళా బస్సు అయితే బస్సు ఫ్రీ ఉంటే ఇంకా రేషన్ కూడా తక్కువ చేయాలి కదా. అన్ని పిటాన పిరం చేస్తుర్రు. ఒకళ్ళు ఉన్నోళ్ళు ఉంటారు, ఒకళ్ళు లేని వాళ్ళు ఉంటారు. ఎట్లా బతుకుతాము? మరి మోడీ అయితే ఆయన గెలిచిందంటే చేస్తాడు, కంపల్సరీ చేస్తాడు. చేస్తాడు. అంత నమ్మకం ఎందుకు? నేను మాట మీదనే చెప్తున్నా. మాట మీదనే. అది బలమైన నమ్మకం. అంతే. ఓటాలకే. సరే అమ్మా, ఓకే. కాంగ్రెస్ కూడా ఏంది కరుబత్తమని పెంచుతురు బిఎస్ఎల్లకు. అది కూడా వీడెక్కి నుంచి అసలు ఏది లేదు మాకు. అంతేనా? మేము ఎట్లా బతకాలి చెప్పు. సరే అమ్మా. పింఛన్లు వస్తలేవా? వస్తలేవు. మా ఆయన బిఎస్లో చేసినుంటే మాకు రాదు. అట్లా అసలు కరుబత్తము అదని ఇద్దరు. ఇప్పుడు అది లేదు, ఇది లేదు, ఏది లేదు. ఎట్లా బతుకుతాం మేము కూడా? సరే అమ్మా.